హాయ్ ఫ్రెండ్స్, మీరు మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నా. అయితే ఒక్కోసారి ఇంట్లో ఏముండే కదా కూరగాయలు గిన ఉండనప్పుడు మనకు చేసుకొని తినడానికి ఇగో బగారన్నము పొడికారం పోసుకొని ఏమి లేనప్పుడు మళ్ళా టేస్ట్ కూడా మంచిగా ఉంటది. ఒకసారి ఏం తినబుద్ధి కానప్పుడు కూడా అట్లా వేసుకొని తినచ్చు. నేను ఇట్లా వేసుకొని తినాలో ఒకసారి చూపిస్తా చూడండి. కొద్దిగా నూనె పోసుకుందాం. నూనె ఆయింది. బగారాకు బండ పువ్వు, పచ్చిమిరపకాయలు వేసుకుందాం. కరివేపాకు వేసుకుందాం. ఒక లవంగా, యాలకాయ, పువ్వు, చెక్క వేసుకుందాం. కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం. మంచి కలుపుకుందాం. కొద్దిగా ఉప్పు వేసుకుందాం. దీనిలో సరిపడంతా కొంచెం అంత జీలకర్ర వేసుకుందాం, ఎందుకంటే ఆయాసం కాదు వేసుకుంటే. మంచి కలుపుకుందాం. మంచి గోలనిద్దాం. మంచి గోలనే కదా. నేను 2 గ్లాసుల బియ్యంకు 3 గ్లాసుల నీళ్ళు పోసుకుంటున్నా. గ్లాసుకు గ్లాసున్నర పోసుకోవాలి. నేను 2 గ్లాసులు పోసుకున్నా కాబట్టి బియ్యము 3 గ్లాసుల నీళ్ళు పోస్తున్నా. ముఖ్యంగా ఇట్లా ఎల్లిపాయలు వేసుకోండి, చాలా టేస్ట్ వస్తుంది. ఎల్లిపాయలు వేసుకుంటే ఇంట్లో ఆవిరి కుడుకుతుంది కదా, మనం అన్నంలో పెట్టుకొని తినేటప్పుడు మంచిగా టేస్ట్ వస్తుంది. ఇంట్లో నేను 4 వేసుకుంటున్నా. ఇవి మరగనిద్దాం నీళ్ళు. ఎసరు వచ్చింది. ఎసరు వచ్చిందంటే కొంచెం నిమ్మకాయ పిండుకుంటున్నా. ధనియాల పొడి వేసుకుంటున్నా. బియ్యం వేసుకుంటున్నా. నీళ్ళు ఎసరు వచ్చినాయి కాబట్టి బియ్యం వేసుకున్నాం. మంచి కలుపుకుందాం. బియ్యం మూత వేసుకుందాము, ఉడకనిద్దాం దీన్ని. అన్నం అయితే ఇలా అయింది. కొంచెం ఉమ్మటి అయిపోతుంది. మూత వేద్దాం. ఇగో మన బగారాన్నం అయితే రెడీ అయింది. తిన్నాం. ఒకసారి చూడండి ఎట్లా రెడీ అయిందో. రెడీ అయింది, దీన్ని తిందాం. ఉడుకుడుకు బగారన్నం, ఎల్లిపాయలు, ఉడుకుడుకు బగారన్నంలా ఇట్లా చల్లుకొని తినేయడమే అంతే. ఇట్లా కలుపుకున్నాం. ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. ఎప్పుడన్నా అన్నం తినబుద్ధి కాకుండా అని ఇట్లనే వేసుకొని తింటా నేను. ఇట్లా పొడికారం కలుపుకొని ఇట్లా ముద్దలు కట్టుకొని తింటే ఆ కిక్కే వేరప్ప. సూపర్ టేస్ట్ ఉంది. ఎల్లిగడ్డ ఇట్లా అంటే ఇళ్ళకించి తేలుతుంది. ఇళ్ళకించి తేలుతుంది. ఇగో కాలుతుంది. ఇట్లా వెళ్ళింది. ఇట్లా పెట్టుకొని తినాలి. నువ్వు ఇట్లా ఇంత వెళ్తుంది ఇళ్ళకించి. ఇట్లా పెట్టుకొని తినాలి. చాలా టేస్ట్ వస్తుంది. ఏ కూరలు కూడా దీని మీద పని చేయి. మీరు ఒకసారి వంట వేసుకొని ఇలా వండుకొని తిని కామెంట్ పెట్టండి మీరు ఎట్లుందో.
మీరు ఒకసారి బగారన్నం పొడి కారంతోనే ఒకసారి ట్రై చేయండి. నేను వండినట్టు వండుకొని ఒకసారి తినండి. తిని కామెంట్ పెట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మరొక కొత్త వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.